వెల్కమ్ టు 3RR న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇండిగో అంతరాయాలపై లోక్సభలో వివరణ. సర్వీసుల తగ్గింపు, ఫేర్ క్యాప్లపై మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం. ఇందిరమ్మ చీరలో గ్లోబల్ సమ్మిట్ కు హాజరైన మంత్రి కొండా సురేఖ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై స్పష్టం. కేంద్రానికి మాత్రమే పుదుచ్చేరి, తమిళనాడు వేర్వేరు. టీవీకి అధినేత విజయ్. ఇండిగో విమానాల అంతరాయంపై లోక్సభలో మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందన. ఇండిగో విమాన సేవల్లో వచ్చిన అంతరాయాలపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు లోక్సభలో ప్రకటన చేశారు. ఇటీవల ఇండిగోలో వరుసగా చోటు చేసుకున్న ఆలస్యాలు, రద్దులు దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే. మంత్రి వివరించిన ప్రభుత్వ చర్యలు. ఇండిగో నిర్వహిస్తున్న విమానాల్లో 5% సేవలను తగ్గించాల్సిందిగా ఆదేశాలు. ప్రయాణ ఛార్జీలు నియంత్రణలో ఉండేలా ఫేర్ క్యాంపులు అమలు. విమానాశ్రయాల్లో ఆన్ గ్రేడింగ్, మానిటరింగ్ బలపరచడం. ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు తక్షణ సహాయం అందించేందుకు సపోర్ట్ టీంలు ఏర్పాటు. ప్రయాణ రద్దులను దృష్టిలో ఉంచుకొని టికెట్ల రిఫండ్లు, హోటల్ వసతి, క్యాబ్ సదుపాయం, సామాను రిటర్న్ వంటి సేవల కోసం ఇండిగో ఇప్పటి వరకు 827 కోట్లు తిరిగి చెల్లించిందని మంత్రి తెలిపారు. నేటి పార్లమెంటరీ చర్చ ప్రధానంగా భారతదేశ విమానయాన రంగంలో జవాబుదారీతనం, పరిపాలనా పారదర్శకత మరియు సజావుగా కార్యకలాపాల నిర్వహణపై దృష్టి పెట్టింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. And the airports are reporting normal conditions without crowding or distress. Refunds, baggage tracing, and passenger support measures remain under continuous supervision by the ministry. At the same time, accountability will be ensured. DGCA has issued show cause notices to Indigo's senior leadership and commenced a detailed enforcement investigation. Depending on the outcome, strict and appropriate action as empowered under the Aircraft Rules and Act will be taken. No airline, however large, will be permitted to cause such hardship to passengers through planning failures, non-compliance or non-adherence to statutory provisions. Honorable Speaker, sir, safety in civil aviation is completely non-negotiable. India is a founding member of the International Civil Aviation Organization and remains firmly committed to the highest global standards of safety. Revised flight duty time limitations, scientifically designed to prevent pilot fatigue, are being implemented. These reforms are essentially for passenger safety. DGCA adopted a phased-wise implementation plan in consultation with all the stakeholders. Phase 1 from 1st July 2025, Phase 2 from 1st November 2025. Indigo had clearly assured full compliance with these norms and also confirmed its preparedness to undertake its winter schedule. Despite these assurances, prima facie, it was observed that internal rostering disruptions led to large-scale cancellations, causing inconvenience to thousands of passengers. The ministry advised the regulator to act immediately. Inquiry orders and show cause notice to CEO and COO of Indigo were issued. అమెరికాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన వరుస భేటీలు నిర్వహించారు. ఐటీ మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. హోప్స్ ర్యాంప్ CEO వర్మతో సమావేశమయ్యారు. అమరావతిలో డిజైన్ మరియు ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని కోరారు. ఆటోడెస్క్ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్తోనూ భేటీ అయ్యారు. ఏపీలో US పెట్టుబడులకు సహకారం అందించాలన్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు మంత్రి కొండా సురేఖ ఇందిరమ్మ చీరలో వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ మహిళల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ చీరలను అందజేసే కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న గ్లోబల్ సమిట్ కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని, భారత రాష్ట్ర సమితి పార్టీ అనవసర విమర్శలు చేయడం సరికాదని కొండా సురేఖ అన్నారు. ఇందిరమ్మ చీర అండి, ఇది బతుకమ్మ చీర కాదు. పోయిన వాళ్ళు బతుకమ్మ చీర అని చెప్పి అతి చక్త అంటే చీప్ క్వాలిటీ సూరత్ నుంచి కిలోల లెక్కల తెచ్చి ఇక్కడ నేత కార్మికుల పొట్టలు కొట్టి అవి ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చారు, కానీ అప్పుడు ఎవరు కూడా కట్టుకోలేదు. ఇప్పటికీ కూడా మా వరంగల్లో డంప్ చేసిన స్టాక్ ఇంకా అట్లాగే ఉంది, తీసుకోలేదు. తీసుకున్నవి కూడా కాలబెట్టారు, వాళ్ళు కట్టుకోలేదు. మరి అది అప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి, మీరు కట్టుకుంటారా, మీ భార్యలు కట్టుకుంటారా, మీ తల్లి వాళ్ళు కట్టుకుంటారా అనేటువంటి విధంగా ఆ రోజు ప్రజలు తిట్టారు. అయితే ఈ 2 సంవత్సరాలు కూడా మనం ఇవ్వలేదు అని మమ్మల్ని బదనాం చేశారు. కానీ మరి ఇందిరమ్మ రాజ్యం నడుపుతా ఉన్నాం. సోనియమ్మ ఈరోజు మాకు తెలంగాణ ప్రకటించిన రోజు. ఆమె యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నిరుపేదల కోసం ఆమె ఎన్నో సేవలు చేసింది. ఇందిరాగాంధీ గారు కూడా ప్రతి క్షణం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ఆమె ముందుకెళ్ళింది. కాబట్టి ఆమె పేరిట ఈ చీరలు ఇవ్వాలని, మన నేతన్నలతోటే నేయించి ఇవ్వాలనే లక్ష్యంతో ఆర్డర్ ఇవ్వడం వలన, వాళ్ళు నేయడం లేట్ అవ్వడం వలన మేము అనుకున్న సమయంలో ఇవ్వలేకపోయాము. మొన్న సీఎం గారు ఇది ఓపెన్ చేసిన రోజు చెప్పారు, 65 లక్షల చీరలు తయారైనాయి. రూరల్ ఏరియాలో ఉన్న ప్రతి మహిళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ విడత ఫిబ్రవరి 6 మార్చిలో 2వ విడత అర్బన్ ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాం. ఆ రోజు మా సీఎం గారు కూడా చెప్పారు, మంత్రులు కట్టుకోవాలి, మంత్రుల భార్యలు కూడా కట్టుకోవాలని. అందుకని మేము ఈరోజు ఈ గ్లోబల్ సమ్మిట్కే నేను ఈ చీర కట్టుకురావాలి అని చెప్పి ఆలోచనతోటి ఈరోజు సోనియమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈ సమ్మిట్లో ఈ చీర కట్టుకొని రావడం జరిగింది. వాళ్ళు నిన్నటి నుంచి చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు కడుపు మంట, ఏం చేస్తామండి పాపం, వాళ్ళకు చేయడానికి చేతగా లేదు. చేసిన వాళ్ళని చూస్తే ఓరవడం చేతనవుతలేదు. మెచ్చుకోకపోయినా పర్లేదు, కానీ విమర్శించకుండా ఉంటే చాలు. ఇది మా కోసం కాదు కదా చేసేది. ఈరోజు లక్షలాది కోట్లాది రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడులు వస్తే ఎవరు, రేవంత్ రెడ్డి ఇంట్లో పెడతాడా, మా ఇంట్లో పెడతారా, మా మంత్రుల ఇళ్లలో పెట్టుకుంటామా? కంపెనీలు, ఇండస్ట్రీలు ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరికి లాభం జరుగుతుంది? ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగం దొరుకుతుంది, నిరుద్యోగులు ఈరోజు బాగుపడతారు. ఇంకా ఎక్కువ మంది కూడా మరి మనకి ఇక్కడ రెవెన్యూ పెరుగుతుంది. మన తెలంగాణ ఒక మంచి ధనవంతమైన దేశంలో గుర్తింపు పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి ఒక ప్రత్యేక స్థానం వస్తుంది. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆరాట పడుతూ ఇంత పెద్ద ఎత్తున ఈ సమ్మిట్ను చేస్తే దాన్ని అంత ఈజీగా ఒక ఏదో కరివేపాకును తీసిపారేయడం వాళ్ళ విఘ్నతకే వదిలేస్తా ఉన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన అనంతరం టీవీకే అధినేత విజయ్ మొదటిసారి ప్రజల ముందుకు వచ్చారు. పుదుచ్చేరిలో నేడు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. సభలో విజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పుదుచ్చేరి, తమిళనాడు వేర్వేరని, కానీ తామంతా కలిసే ఉన్నామన్నారు. పుదుచ్చేరికి మద్దతు ఇవ్వడం తన బాధ్యత అని పేర్కొన్నారు. సీఎం రంగస్వామి నేతృత్వంలోని అక్కడి ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వం వంటిది కాదని, ప్రతిపక్ష పార్టీలతోనూ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రత్యర్థి అయినా తమ పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీకి అడగగానే భద్రత కల్పించిందని తెలిపారు. கவர்மெண்டோட கூட்டணி ஆட்சியில் இருந்தாலும் புதுச்சேரிய ஒன்றிய அரசு எதிலையுமே கண்டுக்கல என்றது புதுச்சேரி மக்களான உங்களுக்கு நல்லாவே தெரியும். மாநில அந்தஸ்து கோரிக்கையை மட்டுமா கண்டுக்கல, இங்க வளர்ச்சி ஏற்படவும் துணை நிக்கவே இல்லைன்னு கேள்விப்படுறோம். இந்த புதுச்சேரிக்கு இன்னும் மாநில அந்தஸ்து கொடுக்கல. மாநில அந்தஸ்து வேணும்னு கேட்டு பல முறை சட்டசபையில தீர்மானம் போட்டு ஒன்றிய அரசுக்கு அனுப்பி வச்சுக்கிட்டே இருக்கிறாங்க. இந்த வருஷம் கூட மார்ச் மாசம் 27ஆம் தேதி 2025 அன்னைக்கு ஒரு தீர்மானம் போட்டாங்க. அது மாநில அந்தஸ்து வேணும்னு கேட்டு ஒன்றிய அரசுக்கு அனுப்புற 16வது தீர்மானம். புதுச்சேரி, காரைக்கால் பகுதிகளில் மூடப்பட்ட 5 மில்கள், பல்வேறு தொழிற்சாலைகளை மீண்டும் திறக்கிறதுக்கு இதுவரைக்கும் ஒரு துரும்ப கூட கிள்ளி போடல. பல்லாயிரக்கணக்கான இளைஞர்களோட வேலை வாய்ப்புக்காக எதையுமே செய்யல. இங்க ஒரு ஐடி கம்பெனி உருவாகணும்ன்றது எண்ணமே இல்லை. அதை பத்தி யார் பேசினாலும் அது அவங்க காதல விழவே விழல. இங்க ஒரு அமைச்சரை
ஊழல் குற்றச்சாட்டுல பதவி விட்டு நீக்கப்பட்டு அந்த இடத்துக்கு இன்னொருத்தரை நியமிச்சு 200 நாள் ஆச்சு. இன்னும் அவருக்கு ஒரு இலாக்காவே தரல. இந்த செயல் சிறுபான்மை மக்களை அவமானப்படுத்துறதுன்னு அந்த மக்களே சொல்றாங்க. புதுச்சேரியோட முக்கிய அங்கமாக இருக்கிற காரைக்கால், மாகே, ஏனாம் பகுதிகளில் எல்லாம் முன்னேற்றமே இல்லைன்னு அந்த பகுதி மக்கள் சொல்லிக்கிட்டே இருக்கிறாங்க. குறிப்பா காவிரியோட கடைமடை பகுதியான காரைக்காலை மொத்தமா கைவிட்ட மாதிரி தான் இருக்குது. இது எல்லாமே முன்னேற்றம் அடையணும். டூரிஸ்ட் பிளேஸ் ஆன புதுச்சேரியில போதுமான அளவு பார்க்கிங் வசதி இல்ல, போதுமான அளவு கழிப்பறை வசதி இல்ல. இதெல்லாமே மேம்படுத்தணும். புதுச்சேரி கடலூர் மார்க்கமான ரயில் திட்டம் வேணும்ங்கிறது நீண்ட கால கோரிக்கை. புதுச்சேரி மக்களுக்கு ஒன்னே ஒண்ணுதான் சொல்லணும், இந்த திமுகவை நம்பாதீங்க. அவங்களுக்கு உங்களை நம்ப வச்சு ஏமாத்துறது தான் அவங்க வேலையே. நான் சொன்ன பல கோரிக்கைகளை எல்லாம் தீர்த்து வைக்கிறதுக்கு நம்ம புதுச்சேரி கவர்மெண்ட்டுக்கும் அதோட மக்கள் திட்டங்களுக்கும் ரொம்ப அக்கறையா உண்மையா துணை நிற்கிறோம். తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అన్నారు. త్వరలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటవుతుందని ఆకాంక్షించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఫ్యూచర్ సిటీలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడానికి ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఎంతో మంది ఎన్నో మాట్లాడారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మనకి ఎన్నో స్టేడియంస్ రావాలని కోరుకుంటున్నారు అలాగే ఫ్యూచర్ సిటీలో అని. సో మనకి ద బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే సపోర్ట్ అన్నది ఉంది గవర్నమెంట్ నుంచి. కాబట్టి ఐ హోప్ మనకి మంచి స్పోర్ట్స్, నేను ఎస్పెషలీ స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి ఐ హోప్ ఈ సమ్మిట్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మన స్టేడియంస్ ఇక్కడికి రావాలి, ఇంకా ఎంతో మంది పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అండి, అది వస్తుంది తొందరలోనే. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా లాస్ట్ టైం చెప్పడం జరిగింది. సో మనకి అన్ని సపోర్ట్ ఏ విధాలుగా కావాలన్నా కానీ గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఉంది. సో ఐ హోప్ మనకి బెస్ట్ సపోర్ట్ సిస్టమ్ అండ్ అలాగే స్పోర్ట్స్ సిటీ రావాలని నేను కోరుకుంటున్నాను. స్పోర్ట్స్ యూనివర్సిటీతో ఎంత ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు తెలంగాణకి? ఈరోజు స్పోర్ట్స్ విషయంలో కూడా, స్పోర్ట్స్ రంగంలో కూడా ఎంఓయూ చేర్చుకోవాలనుకుంటున్నారు. ఇంకా ఏ రంగాలకి ఎట్లా చేయాలనుకుంటున్నారు? స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే నేను స్పోర్ట్స్ పరంగా మాట్లాడగలుగుతానండి. డెఫినెట్గా డిఫరెంట్ పరాలుగా చూసుకుంటే చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు దానికి. స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే మనకి డెఫినెట్గా ఎంతో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మనకి ఎక్స్పర్ట్స్ ముందుకొచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పి, అండ్ అలాగే నా సైడ్ నుంచి నేను స్పోర్ట్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నాను. ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు స్పోర్ట్. కాబట్టి నా ఫ్రమ్ మై సైడ్ ఏమైనా హెల్ప్ ఉంటే తప్పకుండా నేను చేస్తానని నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్కి ఏం కావాలన్నా ఐ వుడ్ గివ్ మై సపోర్ట్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పోర్ట్స్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి స్టేడియంస్ ఎలా ఉండాలి, ఏంటి, ఎంతమంది కోచెస్ ఎలా ఉండాలి, ఆ కోచెస్ ఎడ్యుకేషన్ ఏంటి అన్నది ఐ కెన్ గివ్ మై ఇన్పుట్స్ యాజ్ ఫార్ as అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామంలో ఎన్టీఆర్ సుజల శ్రవంతి ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సజ్జలదిన్నె గ్రామంలో ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడేవారని, ఇప్పటి నుండి అలాంటి సమస్య ఉండదని, ప్రజల దాహార్తి కోసం ఎన్టీఆర్ సుజల శ్రవంతి ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలోని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు కేశవరెడ్డి, దుబ్బన్న, కుమ్మరి సుబ్బయ్య ఇంకా తదితరులు పాల్గొన్నారు. లోపల రాకుండా ఉండే తెచ్చిపోతాము. కాదు ఎంతైందంటే రిపేర్ మొత్తము కానీ కనీసం తొందర కానీ వీడుందా ఓం సమస్త దేవతాభ్యో నమః.
శరణ్యం జయమతి గౌరీ నారాయణ నమ పార్వతీపతి హర మహాదేవ శంభో అగ్రాంతకోటి బ్రహ్మాండ నాయక విద్యాంతరై దీనవల్లభోతి శరణ్యం సమస్త దేవరత్నం తదేవరం తారాపం విద్యాభిరమిగం సర్వజ్ఞాం కృతం రాజావర్ణం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదినే గ్రామ సచివాలయంను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులతో ఆయన మాట్లాడుతూ సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, గ్రామాలలోని ప్రజలకు పథకాల గురించి వివరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా చూడాలని, ప్రజలతో సచివాలయ ఉద్యోగులు మమేకం కావాలని ఆయన ఉద్యోగస్తులకు సూచించారు. చూసుకుంటా ఉండండి. ఎందుకంటే మీరు ప్రజలు వచ్చినప్పుడు లేరు రావద్దు మాట. కొన్ని పంచాయతీ ఆఫీసులు నాకు వస్తాను నేను ఉండట్లేదు అనేసి దయచేసి ఉంటా ఉండండి. మన డ్యూటీనే ఇది. అర్థమైందా? వస్తూ ఉండండి రెగ్యులర్గా. ప్లీజ్ మెయింటైన్ చేయండి టైం కూడా. మిమ్మల్ని ఓవర్ టైం చేయమని నేను చెప్పట్లా. మీ టైంకి మీరు వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు, కానీ మీ వర్కింగ్ అవర్స్ మాత్రం దయచేసి ఉండండి. మీరు విలేజెస్ చూడండి, మీరు ఐడెంటిఫై చేస్తే కదా మాకు తెలిసేది. లేకపోతే మాకు ఎక్కడ చూస్తాయి? రోజు తిరగడం లేదు. 2 weeks ఒకసారి తిరగండి. నో ప్రాబ్లం. అదర్వైజ్ దిస్ నో పాయింట్ కూడా. తర్వాత అందరూ పనులకు పోతారు. వాళ్ళు పనులు వేసుకొని ఇక్కడ వచ్చి కూర్చోవాలంటే కూడా ఇబ్బంది. వాళ్ళ పైన ఇబ్బంది. కానీ నేను కూడా చాలా మ్యాక్సిమం అందరికి చెప్తాను, మీ పని మీరు ఫీల్ చేసుకొని మా దగ్గరకు వస్తూ ఉంటారు. అయినా కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే పెట్టినారంటే మీరు 2 weeksలో పూరంతా అయిపోతుంది. నేనేం రోజంతా కూడా పెడతా కదన్నా, ఒక అర్ధగంటకి వెళ్ళొచ్చింది. కనీసం మనం తెలుసుకోవచ్చు వాట్ ఆర్ ద ఇష్యూస్. ఎస్పెషలీ విలేజెస్ మీ అందరికీ తెలిసింది. మనంతా పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు ఎంత డర్టీగా ఉంటాయి. మనకు ఒక అవకాశం క్లియర్ చేసుకోవాలి. సో మీ విలేజెస్ని మీరు ఊహించుకోండి. సో అట్లా మీరు ప్రతి ఒక్క దగ్గర ఎగ్జాంపుల్ సెట్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ మన విలేజ్ వాళ్ళు చేసిన ఎగ్జాంపుల్ కొంచెం ఓపిక చేసుకొని దయచేసి విజిట్ చేయండి. ఏమొస్తుందా వ్యవస్థ పెడతా ఉంటారు. మీరు ఏం వెల్ఫేర్ వాళ్ళు అదే మేడం ఇప్పుడు యూజెస్ అని అడుగుతుంది. ఎవరైనా వాడతారా దాన్ని? కమ్యూనిటీ వాళ్ళు వెల్ఫేర్ వాళ్ళు వాడతారు. ఏలూరు జిల్లా పోలవరం భవిష్యత్తు కోసం అన్ని ప్రజా సంఘాలు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. అంబేద్కర్ సెంటర్లో జరిగిన సమావేశంలో సాధన సమితి నాయకులు, కాంగ్రెస్ కోఆర్డినేటర్ బండి విజయభాస్కర్ పాల్గొన్నారు. పోలవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం ఇల్లు, భూములు కోల్పోయిన గిరిజనులకు ఇంకా న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ నెరవేరని పక్షంలో పోలవరం గ్రామ ప్రజలతో కలిసి నిరాహార దీక్షలు, ధర్నాలు వంటి ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ముందులోంచి ఆనందం వస్తుంది, అంతేగాని రంపచోడవరాన్ని కేంద్రంగా చేసి మమ్మల్ని ఈ పోలవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని ఏలూరు జిల్లాలో పెట్టి పరిపాలన చేస్తాం అనేది ఎంతవరకు మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో అంటే మాకంత జ్ఞానం కానీ ఎడ్యుకేషన్ కానీ లేదు. ఒకవేళ మేము తెలిసి తెలియకైనా తప్పులు మాట్లాడితే పెద్దలు క్షమించాలి. మా ఆవేదన అనేది ఎలాగంటే రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రేపు రిలీజ్ చేస్తాడు, మన జిల్లా ఇచ్చేస్తారట అని
మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ వచ్చేది ఏంటంటే పోలవరం పేరుని మానించి ఎడదీసేసి రంపచోడవరానికి పెడతారట. ఏ సభలలో జరిగినటువంటి ఏ యొక్క ప్రజల డిమాండ్ ఆధారంగా తీసుకుని మీరు చోడవరాన్ని కేంద్రంగా చేశారు? పోనీ చోడవరానికి ప్రత్యేక జిల్లాగా చేయాలని మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చోడవరానికి ఇంకో పేరేది దొరకలేదా? మీరు గతంలో చెప్పినట్టుగా పోలవరం నియోజకవర్గంలో అలాగే ముంపు గ్రామాల్లో గోదావరికి అవతల అవుతున్నటువంటి ముంపు గ్రామాలన్నింటినీ కూడా ఒక యూనిట్గా తీసుకుని కేంద్రంగా చేయటానికి మీకు మనసు అంగీకరించట్లేదా? ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలు మీ దృష్టికి రావట్లేదా? ఇక్కడ ప్రజా సంఘాలు గొంతు విప్పునా, పార్టీలన్నీ ఒకే దాడి మీదకి వచ్చి మీకు మాట్లాడుతున్నా, మీకు సర్వేలు మీ చెవుల్లో వదరగొట్టినా, చోడవరాన్ని కేంద్రంగా చేసి పోలవరం పేరు చోడవరానికి పెట్టడంలో మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది ప్రజలకి చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, పోలవరానికి ఏదో ఒక మేలు చేయకపోదో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదో ఒక మేలు చేయకుండా ఉంటుందన్న ఒక ఆశ నిరాశగాని వాళ్ళ మిగిలిపోయే పరిస్థితుల్లో ఉంది. అంటే పోలవరం నియోజకవర్గం యొక్క ఆశల్ని గత ప్రభుత్వం చేసినటువంటి సీఎం జిల్లేడు పుల్లలతో కాలిస్తే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గంధపు చెక్కలతో కాలుస్తానని, మిమ్మల్ని విలువగా గంధపు చెక్కలతో కాలుస్తానని ఆయన ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రజల అభిప్రాయం తీసుకుని జిల్లాను ఏర్పాటు చేయాలి. గ్రామ సభలను పెట్టి అవి వాళ్ళ ప్రజలకు అభిప్రాయం తీసుకోవాలి. ఇంటెలిజెన్స్ యొక్క రిపోర్ట్ని తీసుకుని మీరు ప్రజల రిపోర్ట్ని ఇన్సెలిజెంట్ రిపోర్ట్ని అనంతపురం నగరంలోని టౌన్ బ్యాంక్ కోఆపరేటివ్ కార్యాలయంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళి ప్రెస్ మీట్. తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలు అవాస్తవం. సోమనాథ్ నగర్లో 2019 డిసెంబర్లో 126వ సర్వే నెంబర్లో 8 సెంట్లు కొన్నా. ఆ భూమిని 1990లో నాకు అమ్మిన వారు కొన్నారు. వాళ్లతో నా భార్య పేరుతో కొన్నా. డీడీ రూపంలో నగదు చెల్లించా. దాదాపు 3.5 లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టా. ఇప్పటి వరకు ఈసీ నా భార్య పేరుతోనే వస్తుంది. మున్సిపాలిటీకి ట్యాక్స్ కూడా కడుతున్నా. బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్కి కూడా దరఖాస్తు చేశా. కోట్ల రూపాయలు టర్నోవర్ జరుగుతున్న టౌన్ బ్యాంకుకు రెండోసారి చైర్మన్ అయ్యాను. ₹1 కూడా మోసం చేయడం లేదు. చేస్తే నా కాలర్ పట్టుకొని అడగండి. రమేష్ అనే వ్యక్తి ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రమేష్పై పోలీసులకు ఫిర్యాదు చేస్తా, పరువు నష్టం దావా వేస్తా. తనను డబ్బులు ఇవ్వమని బెదిరించాడు. ఇవ్వనని చెప్పినందుకే ఆరోపణలు. తననే కాదు, బియ్యం వ్యాపారం చేసే మరో 2తో నెల లక్షల రూపాయలు వసూలు చేశాడు. జిల్లా ఎస్పీని కలిసి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రమేష్పై ఫిర్యాదు చేస్తా అని ఆయన అన్నారు. పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది ఇచ్చేశారు. మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ, వాస్తవంగా నేను నిన్నటి రోజు ఒక యూట్యూబ్ ఛానల్ అనుకుంటా, TV6 అని, అందులో నా పేరు పెట్టాడు. జేఎల్ మురళీధర్ అనే పేరు పెట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు, భూ కబ్జా చేశాడు, వంకలను ఆక్రమించాడు, ఈయన పైన తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలా అంటూ ఆయన ఒక కథనాన్ని నా మీద పెట్టాడు. మరి ఈ విషయాన్ని చిన్నదే అయినా ఒక ప్రజాప్రతినిధిగా, ఈ సమాజంలో ఒక గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజలకు బాధ్యత వహించాల్సినటువంటి ఒక నాయకుడిగా నేను ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది. మరి నేను ప్రతి ఒక్క వాటికి కూడా ఎవిడెన్స్ చూపిస్తూ నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఏదో
నేను అతను చెప్తానే నేను భూ కబ్జాదారునో లేకపోతే వంకలను ఆక్రమించానో కాకుండా ఈ సమాజాన్ని గౌరవించే వ్యక్తిగా, ఈ సమాజానికి ఒక నాయకుడిగా నేను బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టే ఈరోజు నేను తెలియజేస్తున్నా. నేను సోమనాథ్ నగర్లో 8.25 సెంటుని 2018 డిసెంబర్ 15వ తారీఖున నేను రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇది సర్వే నెంబర్ 126. ఈ 126 సర్వే నెంబర్లో దాదాపు 46 ఎకరాలు ఉంది. ఈ 46 ఎకరాలు కూడా ఇది ఏం డీసీ ల్యాండ్ కాదు, ప్రభుత్వ భూమి కాదు, ఇది బంజరు భూమి కాదు, లేదా వంక పొరంబోకు కాదు. మరి నేను వడ్డర్లతో కొన్నా దీన్ని. వారు 1990లో వారు కొన్నారు. 1990లో అంటే నేను కొనేటప్పటికీ 28 సంవత్సరాలకు ముందే ఈ స్థలాన్ని రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు భూమి ఓనర్లతో కొంటే వారితో నేను నా భార్య పేరు మీద కొన్నా. ఆ రోజు కొన్నప్పుడు కూడా దాదాపు ఈ వడ్డర్లకు అన్ని డీడీలు ఇచ్చా. ప్రతి ఒక్కటి కూడా డీడీలు ఉన్నాయి. ఈ డీడీ రూపంలో వారికి చెల్లించా. నేను బ్లాక్ మనీ కాదు, వైట్ మనీనే డీడీ రూపంలో